3. కీర్తన 103 మొదటి 2 వచనాలు చదువుదాం. కీర్తన 103 మొదటి 2 వచనాలు చదువుదాం. కీర్తన 103 మొదటి 2 వచనాలు చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఇప్పుడు ఇక్కడ ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకు మోకరించండి. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ స్తోత్రాలు. ఈ సమయంలో మరోసారి నీ పాదాలు చెందుకొస్తున్నాము. మీరు జ్ఞాపకం చేసుకోండి. దినము ఆరాధన కొరకు మమ్మల్ని తీసుకొచ్చారు. మిమ్మల్ని ఆరాధించినట్లుగా మాకు సహాయం చేయండి. మీరు చేసిన మీ కార్యాలు వాక్యం ద్వారా తెలియపరచము, మాతో మాట్లాడము. మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిలో నా బిడ్డలైన వారందరిని బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు కూడా అనేకులు ఉన్నారు, తీసుకొని రండి. అనేకులు మీ సన్నిధి పోగొట్టుకున్న వారు ఉంటుండగా వారిని నష్టపోకుండా కాపాడుతురమ్మని కోర్సు మీకే మహిమను ఆరోపిస్తూ మీ దాసునిగా నన్ను కూడా బలపరచము. వాక్య భాగం ద్వారా ప్రభువా మీరు మీ ప్రజలకు మాట్లాడము. మీ ప్రజలకు మీ యొక్క సందేశమును నా ద్వారా అనుగ్రహించము. నా నోటిని వాడుకునము. మీ బోరగా వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ నా బలహీనతలను మన్నించండి. నేను ఎంతో చేతగాని వాడను ప్రభువా. అయితే మీరు అన్నీ నేర్పించి నన్ను బలపరిచి మీ బోరగా వాడుకోవాల్సిందిగా కోర్చు. మీ ప్రజలకు వినగల చెవి, గ్రహించుకునే మనస్సు కలిగి వాక్యాన్ని గ్రహించి మిమ్మల్ని ఆరాధించేవారిగా చేయమని ప్రార్థిస్తూ మీకు అప్పగించుకుంటూ సహాయం చేసి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటల్లో చూడండి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కనుక దేవుడు మనకు ఉపకారం చేసిన తర్వాత మనం దేన్ని మర్చిపోకుండా జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన వారంగా ఉన్నాం. కనుక ఆయన మనకు ఎన్నో ఉపకారాలు చేసేవాడు. ఆయన ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి, అందరికీ ఉపకారం చేశాడు. కాబట్టి ఆయన చేసిన ఉపకారాలను ఎవరు గుర్తుపెట్టుకుంటారు అంటే ఆయన భక్తులైన వాళ్ళు ఆయన ఉపకారాలను గుర్తుపెట్టుకుంటారు. ఆయన భక్తులైన వాళ్ళు ఆయన చేసిన ఉపకారాలను బట్టి ఈ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తారు. యెహోవాను సన్నుతించుము, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, యెహోవాను సన్నుతించుము. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. చూడండి, ఈ దినాల్లో మనం కూడా ఈ విధమైన ఆరాధన దేవునికి చేయవలసిన వారు ఉంటున్నాం. ఏంటి కారణం అంటే 2025 సంవత్సరం ప్రారంభ ప్రభు దినం నుండి చివరి ప్రభు దినం వరకు మనల్ని ఎంతో క్షేమంగా నడిపించాడు. చూడండి, మరి మనకి సంవత్సరం మొదలుకొని సంవత్సరం చివరి వరకు ఉన్నా కూడా మన జీవితాల్లో ప్రాముఖ్యమైన రోజు ఏదంటే ప్రభు దినమే ప్రాముఖ్యమైనది. కనుక మొదటి ఆదివారం నుండి చివరి ఆదివారం వరకు కూడా దేవుడు ఎంతో కాపాడి భద్రపరిచి మనలను నడిపించాడు. చూడండి, దినము ఎంతోమంది చూసి ఆనందించాలనుకున్నారు. సరే, ఈ దినాన్ని చూసి ఎంతోమంది ఆనందించాలనుకున్నారు, కానీ అనేకులు గతించిపోయిన వారు ఉన్నారు, లేని వారు ఉన్నారు. అందువలన మనమైతే సజీవులుగా ఉన్నాము, క్షేమంగా ఉన్నాము, ఆయన సన్నిధిలో ఉన్నాము. దేవుడు మనకై చేసిన కార్యముల నిమిత్తమై ఆయనను ఘనపరచవలసిన వారుగా ఉన్నాం. కనుక అట్లాంటి ఆధిక్యత ఈ 2025 సంవత్సరం చివరి ఆదివారం వరకు దేవుడు మనకు ఇచ్చిన కారణాన్ని బట్టి మనము ప్రభువుని సన్నుతించాలి, లేకపోతే ఆయన ఆరాధించాలి అనేది వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతున్న సంగతి. సరే, ఏ రకాలైన కార్యాలు దేవుడు మనలో జరిగించాడో మరి చాలా ఉంటాయి. అంటే దేవుడు చేసిన మేళ్ళు ఏంటంటే 1, 2 కాదు కదా, కోట్ల కొలది ఉంటాయి మేళ్ళు.
అవన్నీ మనం తలచలేము, కానీ కొన్ని ముఖ్యమైన విషయాలైనా తలంచుకొని మనం ప్రభువా పలానా విషయంలో మీరు మాకు తోడుగా ఉన్నారు, పలానా విషయంలో సహాయం చేశారని కొన్ని విషయాలైనా పట్టుకొని మనం ఆరాధన చేస్తాం. ఆరాధన చేసే సమయంలో ఇవే కాక ఇంకా ఎన్నో మేళ్ళు నా జీవితంలో చేసామనంటే ఒక అన్ని మేళ్ళ గురించి ఆరాధన చేసినట్లు కూడా అవుతుంది. కనుక మనం కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు జ్ఞాపకం చేసుకుని ఆ అనుభవాల్లో దేవుడు మనల్ని ఉంచాడు కనుక మనం దేవుణ్ణి ఆ వాక్యాన్ని పట్టుకొని ఆరాధన చేస్తాం. చూడండి, మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. మొట్టమొదటిగా దేవుడు మన కొరకు ఆయన చేసినటువంటి కార్యాలు ఎలా ఉన్నాయో మనం చూస్తాం. మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. అది నీ దేవుడైన అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చూడండి, దేవుడు లక్ష్య పెట్టిన దేశము. ఇక్కడ ఈ మాటలు గమనించండి. దేవుడు లక్ష్య పెట్టిన దేశము, అది దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. కనుక దేవుని దేవుడు లక్ష్య పెట్టిన దేశము, దేవుని ఏర్పాట్లు ఉన్న దేశం. దేవుని ఏర్పాట్లు ఉన్న దేశం. ఏ దేశం అంటే దేవుడు నాతో ఏమన్నాడంటే ఒకసారి, ఈ దేశాన్ని నీకు ఇస్తానన్నాడు. నిజమే, నాతో దేవుడు ఇట్లా అన్నాడు, ఈ దేశాన్ని నీకు ఇస్తానన్నాడు. ఏ దేశం అనని నేను ఆలోచిస్తే మహానాడంతా నీకు ఇస్తానని దేవుడు నాతో మాట్లాడాడు. కనుక ఇప్పుడు ఏంటి ప్రభు అంటే ఈ మహానాడంతా నీదే అన్నాడు. కనుక దేశము అంటే నా తలంపు ఏంటంటే ఈ భారతదేశం అంతా అని కాదు, కానీ ఈ యొక్క మన ప్రాంతం, మన ప్రదేశంను దేవుడు లక్ష్య పెట్టి అందులో నివసిస్తున్న మనలను కూడా లక్ష్య పెట్టిన దేవుడుగా ఉన్నాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ ఆయన కనుదృష్టి మన పైన నిలిపిన దేవుడు. నేను ఒక విషయం చెప్పుకోరుతాను ఇక్కడ. ఏంటంటే మనకు భద్రతనిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఉన్న ప్రదేశానికి కూడా భద్రత వర్తిస్తుంది. చూడండి, మనకు భద్రతనిస్తున్న దేవుడు, మన పైన లక్ష్యం ఉంచిన దేవుడు మన భద్రత కోసం, మన క్షేమం కోసం చుట్టూ ఉన్న పరిసరాలను కూడా అదుపులో ఉంచుతాడు. వాటికి కూడా క్షేమాన్ని కలుగజేస్తాడు. అందువలన మనను బట్టి మన దేశం కూడా క్షేమంగా ఉంది. అంటే కారణం ఏంటంటే మన దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మన పైన, మన ఊరు పైన ఉన్నాయి. ఆయన కనులు ఉన్నాయి. కనుక ఇది మన జీవితంలో చాలా గొప్ప సంగతి. ఏంటంటే దేవుని కనుదృష్టి మన పైన ఉంది. ఆయన కనుదృష్టి మన పైన ఉన్నప్పుడు ఇక మనలను ఏది కూడా ఎంత మాత్రము హాని చేయడానికి అవకాశం లేనంత భద్రత కలిగిన వారం ఉంటాం. చూడండి, ఏది కూడా ఇప్పుడు అనారోగ్యం కానీ లేకపోతే ఏ బాధ అయినా కూడా మనకి ఏ విధంగా నష్టం చేసేదిగా ఉండదు. అందువలన దేవుని కనుదృష్టి సంవత్సరం అంతా కూడా మన మీద ఉంది. అదే గొప్ప ఆరాధన. అదే ఈ సంవత్సర కాలం అంతా కూడా మొదటి ప్రభు దినం నుండి ఈ చివరి ప్రభు దినం వరకు కూడా నువ్వు మమ్మల్ని కాపాడి నీ కనుదృష్టి నిలిపి కాపాడావు అని మనము ఆరాధన చేయాలి. చూడండి, దేవుని కనుదృష్టి మన పైన లేకపోతే, దేవుడు మనలను కనుక ఎల్లప్పుడూ చూస్తూ ఉండకపోతే మనల్ని సాతానుడు ఏనాడో ఏదో రకంగా ఏదో ఒకటి చేసేసేవాడు. కనుక దేవుడు కనుదృష్టి మన పైన ఉంది. ఆయన మనల్ని ఎల్లప్పుడూ చూస్తున్నాడు. అంటే ఎలా చూస్తున్నాడు? ఎల్లప్పుడు అంటే నీ దేవుడైన యెహోవా కునుకడు నిద్రపోడు అని రాయబడింది. 121వ కీర్తన చూడండి, అక్కడ రాయబడింది. 121వ కీర్తన 5వ వచనం, లేకపోతే 4-5 వచనాలు, 3-4-5 వచనాలు. ఆయన నీ పాదము తొట్రిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఇక్కడ చూడండి, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. చూడండి, ఈ యొక్క 360 దినాలు ఇప్పటికి, ఈ రోజుకి సుమారుగా 360 లేకపోతే 362 దినాలు. ఈ 362 దినాలు మనం ఎంత నిద్రపోయి ఉంటాం?
కదా. ప్రతిరోజు నిద్రపోతాం, ప్రతి సందర్భంలో మనకు బడలికి వస్తే నిద్రపోతాం, మనం నిద్రపోతాం, కానీ ఆయన నిద్రపోడు. ఎందుకంట అక్కడే రాయబడింది, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. మనల్ని కాపాడే దేవుడు ఆయన కునుకడు నిద్రపోడు. కాబట్టి ఇట్లాంటి భద్రత, కునుకడు నిద్రపోడు అంటే అసలు కను రెప్ప కూడా వేయలేదన్నమాట. కునుకడు అంటే ఏంటి దాని అర్థం? కను రెప్ప అంటే ఇట్లా కళ్ళు రెప్పేయడమే కునుకుపాటు అంటే. ఆ కునుకుపాటు కూడా రానియకుండా అంత భద్రతనిచ్చిన దేవుడు సంవత్సరం అంతా కాపాడాడు అంటే ఎంత గొప్ప సంగతి. అందువలన అది ఆయన చేసిన ఉపకారం. ఆ ఉపకారాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం. ఇది మొదటి సంగతి. రెండవది చూడండి, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనం, పేజీ నెంబర్ 129. అపోస్తుల కార్యములు 26-22. అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని. ఇక్కడ గమనించండి, అయినను నేను దేవుని వలననైన సహాయం పొంది నేటి వరకు నిలిచియుంటిని. ఇక్కడ మనకు ఇంతవరకు లేకపోతే నేటి వరకు, ఈ రోజు వరకు దేవుని చేత మనం భద్రపరచబడిన వారం నిలిచి ఉన్నాం. అంటే పైన వచనం గమనించండి, 21వ వచనం, ఈ క్రియలు ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకుని సంపుటకు ప్రయత్నము చేసిరి. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని సంపుటకు ప్రయత్నము చేసిరి. ఎందుకు? ఆయన దేవుని వాక్యం చెప్తున్నాడంట యూదులకు. అయ్యా, మీరు చంపిన యేసే రక్షకుడు, నమ్ముకోండి, ఆయనే మీకు నిత్య జీవం ఇస్తాడు అని చెప్తుంటే ఏం చేశారంట యూదులు? ఆయన చంపడానికి ప్రయత్నం చేశారంట. చేస్తే పౌలు ఏమంటున్నాడు? అయినను నేను దేవుని వలనైన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. నిజమే కదా. మనకు కూడా ఎన్నో రకాల ప్రమాదాలు, ఎన్నో రకాల ఆపదలు, రకరకాల ఆపదలు ఇరుగు పొరుగు వారి ద్వారా, లేకపోతే మన శత్రువులైన వారి ద్వారా, విరోధుల ద్వారా కొడతానికి మీదకి వచ్చేస్తారు కొందరు. అట్లాంటి వారి ద్వారా దేవుడు ఆపేస్తాడు అంతే. నువ్వు చెయ్యి ఎత్తడానికే వీళ్ళు చెయ్యి తీసేస్తాడు అవసరమైతే. అట్లాంటి దేవుడు మనకున్నప్పుడు ఈ విధంగా మనం చెప్పగలుగుతాం ఏంటంట, అయినను నేను దేవుని వలనైన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటుని. చూడండి, మేము సువార్త కూడా వెళ్తుంటాం, ఎన్నో చోట్ల సువార్తకి వెళ్తూ ఉంటే మా మీదకు దౌర్జన్యంగా వచ్చేస్తారు, కొట్టినంత పనే. ఇంకా అంటే మేము ఎట్లా కూడా జ్ఞానంగా తప్పుకొని పక్కపోతాం, అది వేరే సంగతి. కానీ ఇట్లాంటి అనేక ఆపదలు ఉన్నాయి, అనేక ప్రమాదాలు ఉన్నాయి, మరి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగించే వాళ్ళు ఉంటారు. వారందరూ కూడా మన కీడు హాని తలపెట్టే ప్రయత్నం చేసేటప్పుడు మనకు దేవుడు సహాయం చేసి వారిని ఆటంకపరిచి మనకు భద్రతనిచ్చి మనల్ని నిలిపి ఉంచే దేవుడు. మనల్ని ఎవరు ఏం చేయలేరండి, అంత ఈజీ కాదు. మనల్ని ఎవరైనా ఏమైనా చేయడం అంత ఈజీ కాదు. అలాంటి భద్రత దేవుని దగ్గర నుండి మనకుంది. పౌలు అంటున్నాడు, అయినను ప్రభువు వలన సహాయమును పొంది నేను నేటి వరకు నిలిచి ఉన్నాను. ఈ దేవుని సహాయం వలన అంటే మనకు ఇంతవరకు మనకు సహాయం చేసి మనల్ని భద్రపరిచిన దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారుకున్నాం. ఇది రెండవ సంగతి. మూడవ చూడండి, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడయున్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఇక్కడ మనం చూస్తున్న మూడవ సందర్భంలో దేవుడు ఏం చేస్తున్నాడంట, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. సరే, దేవుడు మన చేతి పనిని ఆశీర్వదించాడు, మనం చేసుకునే పనులను ఆశీర్వదించాడు, మన ఉద్యోగాలను ఆశీర్వదించాడు, మన వ్యాపారాలను ఆశీర్వదించాడు, మన కష్టాన్ని, మన మన జీవనాధారాన్ని ఆశీర్వదించాడు. నీ దేవుడైన యెహోవా నీకు తోడైనాడు, నీకేమీ తక్కువ కాకుండా దేవుడు సహాయము చేశాడు. ఈ సంవత్సర కాలం అంతా కూడా కొన్ని పర్యాయాలు అనిపిస్తుంది ఏమీ లేదే అనిపిస్తుంది. నిజమే, ఏమి లేదే అనిపిస్తుంది. కానీ అద్భుతంగా
ఏమీ లేదే అని మనం ఆలోచించడం ముగించక ముందే దేవుడు ఏదో సహాయాన్ని మనకు అందించిన వాడుగా ఉన్నాడు. నిజమే, నేను గమనించాను కదా. ఏమీ లేదు ఏంట్రా బాబు పరిస్థితి అనుకుంటే అక్కడే దేవుడు అద్భుతంగా చేసి చాలా గొప్పగా ఆయన పోషించిన సందర్భాన్ని నేను కూడా చెప్పగలను. అందువలన మనకేమీ తక్కువ కాకుండా చేశాడు. ఇక్కడ మన చేతి పనులను ఆశీర్వదించాడు. తర్వాత మన యొక్క కష్టాన్ని ఆయన చూశాడు. ఈ 40 సంవత్సరములు అరణ్యంలో సంచరించిన సంగతిని ఆయన ఎరుగునంటే మన కష్టాన్ని ఆయన చూశాడు. మనం ఎన్నో బాధలు పడుతున్నామని ఆయన చూశాడు. మనకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని ఆయన చూశాడు. అయితే ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనకేమీ తక్కువ కాకుండా మనకు సహాయం చేసిన దేవుడిగా ఉన్నాడు. అందువలన చూడండి, చివరిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. కొంతమందిని చూస్తుంటాం, రెక్కాడితేగా డొక్కాడిన వాళ్ళు ఉంటారు. అంటే ఇవాళ సంపాదించుకుంటేనే సాయంత్రం భోజనం. అట్లాంటి వాళ్ళను కూడా కాపాడేది ఎవరంటే దేవుడే. చూడండి, అందుకని సర్వజీవుల కనులు నీ వైపు చూస్తున్నవి, వాటికి నీవు నీ గుప్పిలిని విప్పి ఆహారము ఇచ్చేవాడవు అని బైబిల్లో వ్రాయబడింది. 145 కీర్తన 15 వచనంలో. కనుక సర్వజీవులకు ఆహారం ఇచ్చేది దేవుడే. కనుక ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే మనకు, దేవుని పిల్లలమైన మనకు ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క మరి చూడండి ఆధిక్యత, ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదించి మనకేమీ తక్కువ కాకుండా మనకు అండగా నిలబడిన దేవుడు. దేవుడే మనకు అండ. బాగా గుర్తుపెట్టుకోండి, ఏ పరిస్థితి అయినా కూడా దేవుడే మనకు అండ. దేవుని ఇప్పుడు మనకు మానవుల సహాయం కాదు, దేవుని సహాయము కలిగిన వారము. అందువలన ప్రభువా, నా చేతి పనిని ఆశీర్వదించావు, నా ఉద్యోగాన్ని ఆశీర్వదించావు, నా వ్యాపారాన్ని ఆశీర్వదించావు, నా కష్టార్జితాన్ని ఆశీర్వదించావు. చూడండి, కొంతమందిని చూస్తాం కష్టపడతారు, కష్టార్జితం చేసుకొని జీవనం చేసే వాళ్ళని చూస్తాం. కష్టపడతారు కానీ చాలామందికి ఆ కష్టాన్ని అనుభవించలేని పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకు ఎదురవుతాయంటే మన ఇంటికి చేరుకునే లోపల అవి కాజేసేవాడు ఉండొచ్చు, ఎక్కడైనా జేబులో నుంచి జారి పడిపోయి పోగొట్టుకుని ఉండొచ్చు. ఇట్లాంటి పరిస్థితి ఎదురవుతుంది చాలామందికి. అయితే మనకు అట్లా కాకుండా దేవుడు ఏమన్నా అంటే 128 కీర్తన 2వ వచనంలో నీ కష్టార్జితము నిశ్చయముగా నీవు అనుభవించదవు అని వ్రాయబడింది. నీ కష్టార్జితము నీవు అనుభవించదవు అని. కాబట్టి మన కష్టార్జితాన్ని మనము అనుభవించేటట్లు చేసే దేవుడు. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతుంటారు కొందరు, పాపం వాళ్ళని చూస్తే భలే అనిపిస్తుంది నాకు. అట్లాంటి వాళ్ళకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఏమి తక్కువ లేకుండా వారికి సమస్తమును ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మనకు కూడా అలాంటి వాడుగా మనకున్న దేవుడిని మనం ఏం చేయాలా? ప్రభువా, నీవు చేసిన ఉపకారముకై నీ కృతజ్ఞతలని మనం ప్రభువుని ఆరాధించాలి. ఇది 3వది. 4వది చూడండి, దేవుని వాక్యంలో 4వ సంగతి కీర్తన 91 4వ వచనం. కీర్తనలు 91వ అధ్యాయము 4వ వచనం. కీర్తనలు 91 4. అక్కడ కూడా ఒక మాట చూద్దాం. కీర్తన 91 4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్న 4వ సంగతి, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. చూడండి, ఆయన తన రెక్కలు సాపి నిన్ను కప్పే దేవుడు. దేవునికి రెక్కలు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి. ఆయన రెక్కలు ఏంటంటే ఆయన బాహువే ఆయన రెక్కలు. ఆయన కాపుదల ఎంతవరకు ఉందో అదే ఆయన రెక్కలు. కాబట్టి ఆయన రెక్కలతో నేను కప్పును అనే విషయం ఏం చూపిస్తూ ఉందంటే, లోకంలో కూడా మనం చూస్తాం, కోడి పిల్లలను పెట్టిన తర్వాత ఏం చేస్తుంది చెప్పండి? కోడి ఆ గద్దొచ్చి పిల్లల్ని ఎత్తుకుపోకుండా రెక్కల కింద వాటిని దాచుకుంటూ ఉంటుంది కదా, వాటికి భద్రతను ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం కూడా అంతే, కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను ఎలాగో భద్రపరుస్తున్నో అలాగ మనలను తన రెక్కల కింద ఆశ్రయం ఇచ్చి భద్రపరిచే దేవుడు. తన రెక్కల నీడన ఆశ్రయం ఇచ్చిన దేవుడు. కోడి మరి గద్ద ఆ పిల్లను తనుగుపోకుండా కోడి ఎంత ఆరాటపడుతుందో చూసారా? ఎప్పుడన్నా చూసారా ఆ దృశ్యం? చూసారా? కోడి గద్దొచ్చి ఎక్కడ పిల్లలను తనుగుపోద్దోనని గద్ద కనపడంగానే ఇక అది కేకలు పెట్టి ఫైటింగ్ చేస్తుంది. ఒక రకమైన పోరాటం, రెక్కలు ఇట్లా ఆడిస్తూ ఒక రకంగా పెద్ద స్వరం చేస్తూ ఆ గద్ద రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.
కాబట్టి కోడి తన పిల్లలకు ఎలాంటి భద్రత తన రెక్కల కింద ఇచ్చిందో, అలాగే మన దేవుడైన యెహోవా తన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఇచ్చి భద్రపరిచిన వాడు. అందుకే చూడండి పైన ఏముంది 3వ వచనంలో, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. తర్వాత 5వ వచనం చూడండి, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. చూసారా, దేవుని రెక్కల కింద ఆశ్రయం మనకెంత భరోసా అంటే, రోగం వస్తుందనే భయం లేదు. చూసారా, రోగం వస్తుందనే భయం లేదు. కొన్ని రాత్రి ఏదో చీకటని భయం లేదు, పగట్లో ఎండని భయం లేదు, తర్వాత మధ్యాహ్నం పాడు చేసే రోగాలు ఉంటాయంట కొన్ని, భయం లేదు. ఏ రోగానికి భయపడనటువంటి ఆ యొక్క భద్రత తన రెక్కల కింద దేవుడు మనకు ఇచ్చిన వాడుకున్నాడు. ఏ రోగానికి మనం భయపడే పరిస్థితి లేకుండా మనకు భద్రతను తన రెక్కల కింద ఆశ్రయం ఇచ్చి భద్రపరిచిన దేవుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ కోడి తన పిల్లలకి ఎలాంటి భద్రత ఇస్తుందో అలాంటి భద్రతను దేవుడు మనకు ఆయన తన రెక్కల క్రింద ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. చూడండి, ఏ రోగము కూడా మనల్ని ఏమి చేయలేదు. కొంతమందికి అనారోగ్యం వస్తుంది, మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయగానే ఆ అనారోగ్యం దేవుడు తీసివేస్తాడు. చూడండి, నేను చాలామందిని చూశాను, చాలా తీవ్రమైన రోగాలతో నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు కొందరు, అనేకులు. ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన చేయించుకుంటారు. చేయించుకున్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ బిడ్డను మీరు కాపాడండి, ఈ రోగం నుంచి ఆమెను కాపాడండి, ఈ బిడ్డను కాపాడని ప్రార్థన చేసిన అనేకులు స్వస్థపరచబడి వాళ్ళు ఎంతో సురక్షితంగా ఉన్నారు నేటి వరకు. అక్కడ మరి ఎంతోమంది రేపు చనిపోతారనుకున్న వాళ్ళకు కూడా నేను ప్రార్థన చేశాను. దేవుడు అద్భుతంగా వాళ్ళని లేపి వాళ్ళను జీవింపజేస్తూ ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు, ఇప్పటికీ వాళ్ళు జీవిస్తున్నారు. ఏంటి కారణం అంటే, మనం ప్రార్థన చేస్తే దేవుడు తన రెక్కలు చాపుతాడు, తన రెక్కల కింద చేర్చుకొని కావాల్సిన ఆరోగ్యం ఇస్తాడు, కావాల్సిన భద్రత ఇస్తాడు, కావాల్సినవన్నీ కూడా దేవుడు సహాయము చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. అయితే మనకు ఆయన రెక్కల క్రింద ఆశ్రయం ఉందనే సంగతిని బట్టి మనం ఏం చేయాలా? దేవుడిని ఆరాధించాలి. ప్రభువా నీ రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను కాపాడుచున్న దేవుడవు. కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని ఎలాగ భద్రపరుతుందో అలాగ నన్ను భద్రపరిచిన దేవా నీకు కృతజ్ఞతలని ప్రభువుని ఆరాధించవలసిన వారు ఉన్నాం. ఇది 4వ సంగతి. 5వ చూడండి, దేవుని వాక్యంలో 5వ సంగతి కీర్తన 124, కీర్తన 124 1-2 వచనాలు. కీర్తన 124 1-2 వచనాలు చూస్తాం. కీర్తన 124 1-2 వచనాలు. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మన పైన రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసియుందురు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనకు తోడై ఉండని ఎడల ఏం చేస్తారంట? ప్రాణాలతో మింగేస్తారంట. ఎవరు? మనుషులు. దేవుడు మనకు తోడై ఉండకపోతే ప్రాణాలతోనే మింగేస్తారంట. చూడండి, ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఇక్కడ మనుషులు అనేది అట్లా పెట్టండి, దానికంటే ఇంకొకటి ఉన్నాడు మనకు డేంజరస్. ఎవడు? సాతానుడు అంట మనలను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదకుతూ తిరుగుతున్నాడంట. సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదామా అని ఎవడు దొరుకుతాడని చూస్తున్నాడంట. అందుకే ఏమన్నారంటే అక్కడ, మీరు నిబ్బరమైన హృదయం గలవారుగా ఉండాలి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదకుతూ తిరుగుతున్నాడు. ఎవడు దొరుకుతాడా అని చూస్తున్నాడు. ఎవడు దొరికితే అమాంతం మింగేద్దాం అనేటువంటిది సాతాను యొక్క ఆలోచన. సాతానే కాదు, మనుషులు కూడా మింగుతారు, మింగాలని చూస్తుంటారు. అది కూడా విషయమే, ఒక విషయం ఆలోచించాల్సిన విషయం. ఎందుకు మనుషులు మింగాలని చూస్తారు? వారు సాతాను సంబంధులు గనుక, వారు దేవుని విరోధులు గనుక, వారు దేవునికి భయపడని వారు గనుక, దేవుని పిల్లలైన వారిని నష్టపెట్టడానికి సాతాను వేసేటువంటి ప్లాన్లో వాళ్ళు ఒక పావుగా ఉంటారు కనుక వాళ్ళు ఏం చేస్తారంటే అమాంతంగా మనం ఏబడి మింగాలని చూస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడు? మనకు తోడుగా ఉంటాడు. చూడండి, దేవుని పిల్లలకు కీడు తలపెట్టడం ఎవడి తరము కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలకు కీడు తలపెట్టడం ఎవడి తరం కాదు. అందుకనే
దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడింది, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఒక ఆయన నెబుకద్నెజరు షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వారిని ఏం చేశాడు? అగ్నిగుండంలో వేశాడు, కీడు తలబెట్టాలని సంపాదన చూశాడు, కాల్చి పడేద్దాం చూశాడు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళని కాపాడాడు, అగ్నిల నుంచి కాపాడాడు. దానియేలును సింహాల బోన్లు వేశాడు. సింహాలు మంచి ఆకలితో ఉన్న సింహాల బోన్లు ఎత్తే అసలు రాత్రంతా కూడా నోటి మీద వేరెక్కుని కూర్చున్నాయి ఉంటాయి. ఏం మాట్లాడద్దు అన్నాడు, మీరేం మాట్లాడు, సైలెంట్గా ఉండండి అన్నాడు దేవుడు వాటితో, సింహాలతో గమ్మును కూర్చున్నాడు. అయ్యా దానియేలు గారు, మిమ్మల్ని ఏం చేయమండి, మీరు దేవుని సేవకులు, మిమ్మల్ని మేము ముట్టుకోజాలము మాని దూరంగా గౌరవంగా కూర్చున్నాయంట, నమస్కారం చేస్తున్నాడు, ఇట్లా కూర్చున్నాయంట. సింహాలు ఇట్లా కూర్చోడం చూసారు ఎవడన్నా? ఇట్లా కూర్చున్నాయంట. అయ్యో మిమ్మల్ని ఏం చేయమని. కాబట్టి దేవుడు కాపాడే వ్యక్తి, దేవుడు తోడై ఉండే వ్యక్తికి ఏది ఏమాత్రం హాని చేయదు. మనం అనుకుంటాం కొన్ని పర్యాయాలు పలానా ప్రమాదం ఏం జరు. చూసారా, ఒక మాట చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంది. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఉంది చూడండి, 10:19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చాను, ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. కనుక చూడండి, దేవుడు మనకు తోడై ఉండని ఎడల మనుషులు ఏం చేస్తారంట? మనల్ని ప్రాణాలతోనే మింగేయాలని చూస్తారంట. కనుక ఇట్లాంటి పరిస్థితి నుంచి దేవుడు మనకేం చేశాడు? తోడుగా ఉండి మనలను కాపాడి భద్రపరిచిన దేవుడు. సాతానుడు మింగాలనుకుంటే సాతాను నుంచి కూడా కాపాడాడు. అంతేకాదు, అనేకులు మన విరోధులు ఉంటారు, ముఖ్యంగా మన విరోధులు ఉంటారు, మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు, మనల్ని ఏ విధంగా నష్టపెట్టాలని చూసేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ప్రాణాలతోనే తినేయాలని చూస్తారు, ప్రాణాలు తోడేసినట్టు చూస్తుంటారు. కానీ ఇక్కడ ఎవరు తోడున్నారు? మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. సరే, అందువల్ల మనకి ఇలాంటి భద్రత, అంటే దేవుడు మనకు తోడై ఉండి శత్రువు బలము నుండి మనల్ని తప్పించి మనకు భద్రతను కలుగజేసే దేవుడు. కనుక మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నీవు మాకు అనేకమైన ఉపకారాలు చేశావు. అనేకమైన ఉపకారాల్లో మొదటిదిగా నీ కనుదృష్టి మాపై నిలిపి సంవత్సరాది మొదలుకొని అంతం వరకు కూడా మీరు కాపాడి భద్రపరిచిన దేవుడు ఉన్నారు. అలాగే రెండవదిగా మా పోషకుడు ఉన్నారు. మాకేం తక్కువ కాకుండా మమ్మలను, మా చేతి పనులను ఆశీర్వదించి, మా వ్యాపారాలను ఆశీర్వదించి, మా ఉద్యోగాలను ఆశీర్వదించి మాకేం తక్కువ కాకుండా చేశావు అని మనము ఆరాధిస్తాం. మూడవదిగా మనం చూసిన మరి ఆ యొక్క అపోస్తుల కార్యం 26-22లో వ్రాయబడినట్లు, దేవుని వలనైన సహాయము చేత నేటి వరకు నేను నిలిచి ఉన్నానని పౌలు చెప్పినట్లు, ఈరోజు వరకు మనం సజీవులుగా ఉన్నామంటేనే కారణం దేవుడు. అందువల్ల మమ్మల్ని సజీవులుగా క్షేమంగా ఉంచావు అని మనం ఆరాధిస్తాం. నాలుగవదిగా తన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఇచ్చి కోడి భద్రపరిచినట్టుగా తన పిల్లలను భద్రపరిచిన మనకు భద్రతనిచ్చిన దేవుడు. అందువలన తన యొక్క రెక్కల క్రింద ఆశ్రయం ఇచ్చినందుకు ఆయన్ను స్తుతిస్తాము. ఐదవదిగా కీర్తన 124:1-2 వచనాల్లో మనకు తోడుగా ఉండి మనుషుల నుండి సాతాను యొక్క నోటి నుండి మనలను విడిపించిన దేవుడు. మనము ఇవే కాదు, మనం పోషించాడు, మనల్ని సంరక్షించాడు, మనకు ఎల్లప్పుడూ ఆయన తోడుగా ఉంటూ వచ్చాడు. మన ప్రయాణాల్లో రాకపోకల్లో మన తోడుగా ఉన్నాడు. మన ఆర్థిక అవసరతల్లో కూడా సహాయం చేశాడు. తర్వాత మనలను ఇంతవరకు నిలబెట్టాడు. అది సంగతి, ఇంతవరకు నిలబెట్టాడు. బెసక్కుండా పడిపోకుండా మనల్ని నిలబెట్టి మనల్ని ఉద్ధరిస్తున్న దేవుడు. యెహోవా మనల్ని ఉద్ధరించువాడు. అందువలన మనం ఏం చేయాలంటే, ప్రభువా నువ్వు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లిస్తానని రక్షణ పాత్ర చేతబట్టుకొని యెహోవా నామమున నిన్ను ఆరాధిస్తాననే అనుభవంలో మనం దేవుడిని ఆరాధించవలసిన వారు ఉన్నాం. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం. మనం ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధిస్తే మళ్ళా వాళ్ళలో మనము వాక్యమని వాళ్ళలో పాల్పొందుతాం. మోకరించండి, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభువుని ఆరాధిస్తాం.